యూపీఎస్సీలో అనలాగ్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు 64 ర్యాంకులు సాధించినట్లు అకాడమీ డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఫలితాల్లో ఆల్ ఇండియా 3వ ర్యాంకుతో పాటు 100 లోపు 9, 933 లోపు 64 ర్యాంకులు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద ఉన్న అకాడమీ కార్యాలయంలో ర్యాంకు సాధించిన అభ్యర్థులని ఆయన సన్మానించారు. సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవారు చాలా వరకు ఢిల్లీ వరకు వెళ్ళి కోచింగ్ తీసుకునేవారని, కానీ 10 ఏళ్లుగా ఢిల్లీలోని బెస్ట్ ఫ్యాకల్టీని ఇక్కడికి తీసుకువచ్చి తమ అకాడమీలో శిక్షణ ఇప్పిస్తున్నామని ఆయన తెలిపారు. దానితో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. తమ విద్యార్థులకి క్రమ పద్ధతిలో సూచనలు, సలహాలు అందిస్తూ సివిల్స్ ర్యాంక్ సాధించే దిశగా వారిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తమ అకాడమీలో ఆస్రా స్కాలర్షిప్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వారికి తక్కువ ఫీజుతో శిక్షణ ఇస్తున్నామని శ్రీకాంత్ వివరించారు. సివిల్ సర్వీసెస్ సంబంధించి మాట్లాడాలి అంటే, సివిల్ సర్వీసెస్లో సక్సెస్ సాధించాలంటే ఇప్పుడు చెప్తున్న ఈ ర్యాంకర్స్ అందరూ మా దగ్గరే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో 933 మంది ర్యాంకర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో 3 విషయాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ముఖ్యమైనవి. ఒకటి, ఇన్ జనరల్ ఎవరన్నా చెప్పేది ఏంటంటే, ఒకటి మంచి రెఫరెన్స్ బుక్స్, మెటీరియల్స్, మంచి ఇన్స్టిట్యూట్, మంచి ఫ్యాకల్టీ, ఇవన్నీ ఒక కేటగిరీ కింద వస్తాయి. ఈ కేటగిరీ ఏంటంటే మనం ఏమి చదవాలి, ఏమి చదవకూడదు అని తెలియజేసే కేటగిరీ. మనం ఒక టాప్ ర్యాంకర్ని అడిగి సివిల్ సర్వీసెస్లో ఏ పుస్తకాలు చదవండి అంటే ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ రిఫరెన్స్ బుక్స్ ఇస్తారు. జనరల్గా తెలియని పిల్లలు ఏంటంటే ఆ రిఫరెన్స్ బుక్స్ అన్నీ కొనుక్కొని ఒక లైబ్రరీలో, ఒక మినీ లైబ్రరీలా తయారు చేసుకొని ఆ లైబ్రరీలోంచి ఒక్కొక్క పుస్తకాన్ని తీసి చదవటం మొదలెడతారు. అది కొన్ని సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు చదువుతూనే ఉంటారు, కానీ ఎప్పటికీ ఆ పుస్తకాలు తరగవు మనకి. కానీ సివిల్ సర్వీసెస్కి అలా కాదు ప్రిపేర్ అవ్వాల్సింది. సివిల్ సర్వీసెస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్న విషయం మనం ముందు నుంచి తెలిస్తే అప్పుడు ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఏ షార్ట్ కట్ లాగా మనం ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో క్రాక్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రీచా కుల్కర్నీ ఉంది, 1 year కోచింగ్ తీసుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే తను క్రాక్ చేయగలిగింది. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ సాధించగలిగింది, ఫస్ట్ అటెంప్ట్లోనే చేయగలిగింది. అది ఎలా సాధ్యమవుతుందంటే ఆ 1 yearలో మనం ఏ పద్ధతిలో చదవాలో సివిల్ సర్వీసెస్కి అనుగుణంగా ఆ పద్ధతిలో చదివినప్పుడు మాత్రమే మనం సక్సెస్ సాధించగలుగుతాం తప్ప మనం పుస్తకాలు ఉన్నాయి, నాకు రిఫరెన్స్ బుక్స్ అన్నీ ఉన్నాయని చదువుతూ పోతే మీకే కాదు, ఇండియా మొత్తంలో కనీసం 10 నుంచి 11 లక్షల మంది అభ్యర్థులు ఉంటారు. అందులో 4.5 నుంచి 5 లక్షల మంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తారు. వీళ్ళందరి దగ్గర మీ దగ్గర ఉన్న ప్రతి పుస్తకం వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు చదివిన దానికన్నా ఇంకా ఎక్కువే చదవగలుగుతారు మిగతా వాళ్ళు. అయినా కానీ మీరే సెలెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఇంకొకటి ఏదో స్కిల్ ఉండాలి, ఇంకొకటి ఏదో తెలివితేటలు ఉండాలి, ఇంకొకటి ఏదో పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి ఏంటంటే ఏ పద్ధతిలో మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అన్న పద్ధతి. ఆ పద్ధతి తెలియకపోతే మాత్రము మీరు ఎన్ని సంవత్సరాలు చదివినా కానీ మీరు సక్సెస్ సాధించడం కుదరదు. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ స్టడీ మెటీరియల్ ఫ్యాకల్టీకి సంబంధించింది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అది ఆల్మోస్ట్ ప్రతి ఇన్స్టిట్యూట్ వాళ్ళు మెటీరియల్ ఇస్తారు. మీకు కావాల్సిన మెటీరియల్ ఎక్కడున్నా కానీ ఇండియా మొత్తంలో మీరు తెచ్చుకోగలుగుతారు హైదరాబాద్. ఓకే, రెండో విషయం ఏంటంటే అందులోనే ఫ్యాకల్టీ అన్నది చాలామంది ఢిల్లీ వెళ్ళిపోతూ ఉంటారు. మంచి ఫ్యాకల్టీ ఉంటారు, మంచి టీచర్స్ ఉంటారు, మంచి కోచింగ్ అవైలబిలిటీ ఉంటుందని చెప్పి అందరూ ఢిల్లీ వెళ్తారు సివిల్ సర్వీసెస్కి. ఏంటంటే ఎక్కువ అంటే సివిల్ సర్వీసెస్లో చాలామంది ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్కి 4-5 మెటీరియల్స్ అలా చేస్తారు. దానికన్నా బెటర్ ఏదైనా ఒకటే మెటీరియల్ ఫాలో అయ్యి దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం బెటర్. అండ్ మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ అండ్ టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ అయితే అందరికీ తెలిసిందే, అంటే ఆప్షనల్, ఎస్ఏ అండ్ ఎథిక్స్, ఇవి డిసైడింగ్. తర్వాత ఇంతే సార్ నేను చెప్పాను. ఇది ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం. అప్పుడు ఇంటర్వ్యూ గైడెన్స్కి వచ్చేసి అంటే మాక్ ఇంటర్వ్యూస్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నాం, ఎక్కడ వీక్ ఏరియాస్ ఉన్నాయి, అంటే వే టు ఇంప్రూవ్. సో ఇది ఫస్ట్ టెక్నికల్గా ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది. యాజ్ వెల్ యాజ్ అంటే ఒక ఎమోషనల్ సపోర్ట్ కూడా, అంటే యూ కెన్ డూ ఇట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. వాళ్ళు కాల్ చేసి మధ్యలో మాట్లాడుతుండడం, ఇట్ వాజ్ హెల్ప్ఫుల్ సార్.